మాతరం జై భవానీ జై భవానీ జై భవానీ छत्रपति शिवाजी महाराज को 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 माता रानी जय भवानी 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 मातरम 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 హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని వారి వారి శాఖల్లో ఘనంగా నిర్వహించుకొని అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పథసంచలనం చేయడం జరిగింది. శివాజీ సెంటర్ కి స్థానికంగా ఉన్న చిన్న బజార్ ప్రాంతాల నుంచి ఆర్ఎస్ఎస్ శాఖ ద్వారా పెద్ద ఎత్తున హిందూ యువకులు హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని నినాదాలిస్తూ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా శివాజీ సెంటర్లో ఏర్పాటు చేయబడిన శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1674 జూన్ 6వ తేదీ హిందూ సామ్రాజ్యాన్ని మొట్టమొదటి హిందూ సామ్రాజ్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారు మొఘలాయులను ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం అహర్నిశలు శ్రమించి తను రాజు కాకపోయినప్పటికీ తను చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గొరిల్లా యుద్ధాలు చేసి పెద్ద మొఘలాయి సామ్రాజ్యాన్ని కూకటవేళ్లతో కూడా ప్రకటిస్తూ హిందూ సామ్రాజ్యాన్ని మరాఠీ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా యావత్ భారతదేశం అంతా కూడా సగర్వంగా మొఘలాయుల్ని ఎదిరించడానికి ఒక యువకుడు ఒక వ్యక్తి ఆదర్శంగా శివాజీ మహారాజు దేశమంతా కూడా నిలబడ్డాడు. దాని తర్వాతనే ఈ మొఘలాయుల్ని భారతదేశంలో అందరూ కూడా తరిమి కొట్టి మనం తిరిగి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా శివాజీ మహారాజ్ చేసిన కృషి త్యాగం ఫలితంగా మనం స్వతంత్రంగా ఉన్నప్పటికీ ఈ రోజుకి కూడా అనేకమైనటువంటి మార్పులు సమాజంలో జరగాల్సిన అవసరం ఉంది. హిందూ సంఘటనలు మరింత ఎక్కువగా జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు ఈరోజు యావత్ భారతదేశాన్ని సంఘటితంగా చేయడం కాకుండా ఈరోజు చైతన్యం తెచ్చి భారతదేశంలో ఈ హిందూ దేశంగా భారతదేశంలో ఉండే యువకులందరూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు హిందూ సమైక్యత దిశగా పయనం చేస్తున్నారు. మనందరం కూడా శివాజీ మహారాజు ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో పయనిస్తున్నటువంటి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులకు మనందరం కూడా అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.